ఆంధ్రప్రదేశ్ పర్యాటకానికి తలమానికం. అలాంటి అరకుని ఏ సీజన్లో చూసినా ఒక కొత్త అందాన్ని సంతరించుకుంటుంది. మీరు అరకుని రోడ్డు మార్గంలో చూసుండొచ్చు, రైలు మార్గంలో చూసుండొచ్చు, బస్సులో చూసుండొచ్చు, కారులో చూసుండొచ్చు. కానీ ఆకాశ మార్గంలో చూసారా? ఆకాశంలోంచి అరకును చూడడం అనేది ఒక అద్భుతం, ఒక కళ. ఆ కళని నిజం చేస్తోంది ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఏర్పాటు చేసిన హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్. మరి ఈ హాట్ ఎయిర్ బెలూన్ అంటే ఏంటి? ఆకాశంలోంచి అరకును చూస్తే ఎలా ఉంటుంది చూపిస్తాను రండి. పర్యాటకులకు స్వర్గధామం అరకు. ఏ సీజన్లో చూసినా తనదైన అందంతో మనల్ని కట్టిపడిస్తుంది ఈ ప్రాంతం. ఇప్పటి వరకు రోడ్డు మీద ప్రయాణిస్తూ అరకు అందాలను చూసి ఆహా అనుకుని ఉంటారు. కానీ ఆకాశంలో 6000 అడుగుల ఎత్తులో ప్రయాణిస్తూ అరకు సోయగాన్ని చూడడం నిజంగా ఓ అద్భుతం. ఆ అద్భుతాన్ని బెలూన్ ఫెస్టివల్ ద్వారా సాకారం చేసింది ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ. స్కైవాల్స్ సంస్థ సహకారంతో అరకు హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ 2019ని విజయవంతంగా నిర్వహించింది. రంగురంగుల బెలూన్స్ ఆకాశంలో ఎగురుతుంటే పర్యాటకులు సంభ్రమాశ్చర్యాలతో తిలకించారు. ముందుగా ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకుని లక్కీ డ్రా ద్వారా ఎంపికైన కొందరు పర్యాటకులు బెలూన్లో ప్రయాణించి అరకు అందాలను వీక్షించారు. 3 రోజుల పాటు జరిగిన ఈ బెలూన్ ఫెస్టివల్లో 15 దేశాలకు చెందిన మొత్తం 20 బెలూన్స్ పాల్గొన్నాయి. జర్మనీ, ఫ్రాన్స్, మలేషియాకు చెందిన నిపుణులైన పైలట్స్ ఈ బెలూన్స్ ను నడిపారు. ఆకట్టుకునే ఆకృతులతో రూపొందించిన బెలూన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వీటితో పాటు ఈ బెలూన్స్ మధ్య తిరుగుతూ పారామోటర్స్ చేసే విన్యాసాలు షో హైలైట్. పారామోటరింగ్ మనం చూస్తున్నాం. మా వెనకాల కనబడుతున్నటువంటి వీరిద్దరు కూడా పారామోటరిస్ట్. పారాగ్లైడింగ్ గురించి వినుంటారు. దిస్ ఇస్ పారామోటరింగ్. పారామోటరింగ్ కి పారాగ్లైడింగ్ కి తేడా చూసినట్లయితే పారాగ్లైడింగ్ లో మోటార్ ఉండదు. సో గాలి వాటన వాళ్ళు ఎటు వెళ్ళాలనేది వాళ్ళే గ్లైడ్ చేసుకుంటూ కంట్రోల్ చేసుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. బట్ ఇస్ పారామోటరింగ్ చూసినట్లయితే మీరు చూస్తున్న ఇద్దరు పైలట్స్ వెనకాల 2 మోటార్స్ ఉంటాయి. ఈచ్ వన్ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మోటార్ క్యారీ చేస్తారు. సో దానికి ఒక ఫ్యాన్ ఉంటుంది. ఆ ఫ్యాన్ ని వాళ్ళు కంట్రోల్ చేస్తూ, అంటే ఎయిర్ ని వాళ్ళు కంట్రోల్ చేస్తూ వాళ్ళు ఇష్టం వచ్చిన దిశగా వాళ్ళు ఎగిరే అవకాశం ఉంటుంది. దట్ ఈస్ పారామోటరింగ్. సో ఇక్కడ జరుగుతున్న హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్లో వీరిద్దరు స్పెషల్ అట్రాక్షన్ గా చెప్పుకోవచ్చు. ఆ పెద్ద పెద్ద బెలూన్స్ ఒక సైడ్ ఎగురుతూ ఉంటే వాటి చుట్టూ వీరు చేసే విన్యాసాలు ఇక్కడికి వచ్చే వీక్షకుల్ని ఆకట్టుకుంటూ ఉన్నాయి. ఇలాంటి ఫీట్స్ చేయడానికి, ఇలాంటి అడ్వెంచర్స్ చేయడానికి గట్స్ కావాలి. ఒకసారి వాళ్ళు కిందకి దిగిన తర్వాత వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఆ గట్స్ ఎక్కడి నుంచి వస్తాయి, దాన్ని ఎలా కంట్రోల్ చేస్తారు? లెట్స్ టాక్ టు దెమ్. సో మనతో పాటు పారామోటర్ డ్రైవ్ చేసే పైలట్ ఉన్నారు. మనతో పాటు is Manu from France, right? From Spain. Spain, yeah. Yes. So how this works actually? Yes, this is a paramotor, a power glider here in my park, and there is a paraglider. So the paramotor we just use to climb up, to go high, and try to make some maneuver or just fly with the balloon. And this is the glider that this is supporting. It's having the performance for flight. So what is the difference between a paraglide and a paramotor? Paraglider is just in free flight, so we are using just making the takeoff from a mountain. And with the paramotor, the really good thing is that we can take off from here, from the beach, from a mountain. We don't need the wind, we don't need nothing. So how long have you been flying this? I was flying till when I was 12. So 12? Yes. That's crazy. Now I'm 27, so it's like a half of my life flying. Yeah. And it's amazing. So how does it feel? Yeah, it's feeling amazing. You need to test it to see the right feeling when you are flying. Yeah. It's So like a totally freedom. how much it weighs? The weight is about 30 kilograms, but 30. it depends about the fuel and reserve and some other stuff. And but it's about 30. Okay. On what fuel it runs? What, sorry? Fuel. On what fuel it runs? Fuel is like a normal motorcycle. Normal motorplane, yeah. You straw with some oil. Give me a minute. I will explain the motor. Yes. సో మనం చూస్తున్నాం కదా ఈ మోటార్, ఈ పారామోటర్కి సంబంధించినటువంటిది. మనం పారాగ్లైడింగ్ చూస్తాం, అది ఓన్లీ ఎయిర్ తోటి రన్ అవుతుంది, అంటే జస్ట్ ఎయిర్తో గ్లైడ్ అవుతుంటుంది. బట్ ఇది మోటార్ ఉంటుంది దీన్ని పుష్ అండ్ పుల్ ఇది చేయొచ్చు, వీళ్ళు కంట్రోల్ చేయొచ్చు నార్మల్ ఫ్యూయల్ తోటి. మన ఇక్కడ ఫ్యూయల్ ట్యాంక్ చూడొచ్చు. దిస్ వన్ ఇస్ ఎ ఫ్యూయల్ ట్యాంక్ అండ్ నార్మల్ మోటార్. మనకి ఇప్పుడు ఎక్కడైనా కూడా ఏ వెహికల్లో అయినా మనకు కనిపించే నార్మల్ మోటార్ ఇది. సో ఇది ఎగ్జాస్ట్ మనం చూస్తున్నాం ఇక్కడ. సో వెనకాల ఇది ఎగ్జాస్ట్ అండ్ పవర్ తోటి ఇది రన్ అవుతూ ఉంటుంది. 30 kgs ఉంటుందని చెప్తున్నారు. సో అతను మను 30 kgs
ఈ షుడ్ క్యారీ ఈ 30 kgsని మోస్తూ ఆయన ఫ్లై చేస్తూ ఉండాలి. అరౌండ్ 12 years నుంచి మను రన్ చేస్తున్నాడు. అంటే అతను 12 years ఏజ్ ఉన్నప్పటి నుంచి మనం ఇప్పుడు 27 years. సో అతను త్రూఅవుట్ ద లైఫ్ అతను రన్ చేస్తున్నారని చెప్పుకోవాలి మనం. సో ఇట్స్ అమేజింగ్. ఒక సింగిల్ క్యారియర్. ఇస్ ఇట్ ఏ సింగిల్ క్యారియర్? Yeah, what, sorry? Is it a single carrier or? Yeah, this is for single, but there will be the possibility to make with another passenger. So we will need like a big glider and big paramotor to make with 2 persons. Thank you very much. You're welcome. It's a pleasure to be here in India and share with you all our sport. Thank you for that. ఈ ఈవెంట్లో ప్రధాన ఆకర్షణ హాట్ ఎయిర్ బెలూన్స్. మొత్తం 20 బెలూన్స్ వివిధ రంగుల్లో రకరకాల రూపాల్లో ఆకట్టుకున్నాయి. 3 నుంచి 7 వరకు క్యారీ చేయగల బెలూన్స్ ఇక్కడ చూడొచ్చు. వీటిలో ప్రొపేన్ గ్యాస్ ని హాట్ ఎయిర్ గా వాడతారు. గాలి ఉష్ణోగ్రతను మార్చుతూ బెలూన్ పైకి వెళ్లడమా కిందికి దిగడమా అనేది నియంత్రిస్తారు. సో ప్రస్తుతం మనం ఆస్ట్రేలియా రిప్రజెంట్ చేస్తున్న హాట్ ఎయిర్ బెలూన్ దగ్గర ఉన్న వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటున్నారు దాన్ని ఫ్లై చేయడానికి. మరి కొద్దిసేపట్లో ఇది ఫ్లై అవబోతోంది. అరౌండ్ 500 to 600 kgs ఉంటుంది. మీరు చూస్తున్నారు కదా బెలూన్. మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా ఈ సిలిండర్స్ తోటి ప్రొపేన్ గ్యాస్ మండిస్తారు. 3 cylinders క్యారీ చేస్తుంది ఇది. సో దే హ్యావ్ టు హోల్డ్ దిస్ లైక్ అలా బర్న్ చేస్తూ చూస్తున్నాం కదా. ఇది ఆస్ట్రేలియా రిప్రజెంట్ చేస్తున్నటువంటి బెలూన్. సో ఇది బర్నర్. కింద 3 cylinders ఉన్నాయి. అరౌండ్ ఈ టబ్లో 3 members వరకు క్యారీ చేస్తారు, ఎక్స్క్లూడింగ్ పైలట్. మనం చూస్తున్నాం పైలట్ని. ఆ విధంగా మెల్లగా పైకి వెళ్తుంది. అది దాదాపు 1000 అడుగుల వరకు వెళ్ళే అవకాశం కనపడుతుంది. ఆస్ట్రేలియా రిప్రజెంట్ చేస్తున్నటువంటి బెలూన్ ఇది. మనం చూస్తున్నాం మెల్లిగా లిఫ్ట్ చేసుకుంటూ అలా బర్న్ చేసుకుంటూ పైకి వెళ్తారు. సో పైకి వెళ్ళిన తర్వాత ఎంత పైకి వెళ్ళినా కూడా అలా బర్న్ చేస్తూనే ఉంటారు. మళ్ళీ దాన్ని కిందకి దింపాలంటే ఆ హాట్ ఎయిర్ వెయిట్ని తగ్గిస్తూ ఉండాలి. అంటే ఆ బర్నింగ్ని తగ్గించుకుంటూ మెల్లిగా కంట్రోల్ చేసుకుంటూ మళ్ళీ ల్యాండ్ చేస్తారు. ల్యాండింగ్ కూడా మనం చూద్దాం. ఫస్ట్ మనం ఫ్లైయింగ్ బ్యూటిఫుల్ టు సీ. ఇక్కడ నుంచి చూస్తే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. పైకెక్కి బర్నింగ్ కానివ్వండి, కింద అరకును చూస్తుంటే ఏ విధంగా ఉంటుందో నేను మిమ్మల్ని పైకి తీసుకెళ్ళి చూపిస్తాను. సో ఇప్పటి వరకు మనం పైకి ఎగిరే బలూన్స్ ని చూసాం. ఇప్పుడు మనం కూడా పైకి ఎగరబోతున్నాం. సో ఈ బలూన్ మీరు చూస్తున్నటువంటి ఈ బలూన్ లోనే మనం పైకి వెళ్ళబోతున్నాం. సో మై పైలట్ మిస్టర్ David. David is from Germany. Hi David. Nice to meet you. Nice to meet you too. How much weight it is? I mean, all of them nearly 400 kilos. All of complete them. equipment. Yeah. So each of them? The basket around 100 kilos. This is 100 kilos. This is 100 kilos. The burner 20 kilos. And each tank around 30 kilos. Okay. After filling, what is the net weight? After filling of the air? Yeah, it's nearly 3 tons. 3 tons. Yeah, because the air is also a weight. Of course. But we made the air lighter. Then it's not course, so. yeah, but we have a movement around of 3 trucks. సో లెట్ మీ ఎక్స్ప్లెయిన్. మనం చూస్తున్నాం కదా ఈ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో ఇది చూస్తున్నాం. ఇది నైలాన్తో తయారు చేస్తారు బలూన్ని. అండ్ దిస్ బాక్స్ ఏదైతే మనం ఈ బాక్స్లో ట్రావెల్ చేస్తామో ఈ బాక్స్ 100 kgs 100 kilograms ఉంటుంది ఇది. అండ్ దిస్ ఈస్ ఆఫ్ 30 kgs. I think I'm not wrong. 20 kilos each, right? No. Both are 20. Yeah. ఇవి మొత్తం కలిపి ఒక 20 కిలోలు. అండ్ సిలిండర్స్ ఈచ్ 30 kgs. సో ఈ ప్రొపెన్ గ్యాస్తో ఫిల్ చేసినటువంటి 2 cylinders క్యారీ చేస్తూ ఉన్నారు. ఈ బర్నర్స్ తోటి బర్న్ చేసి నేను కొద్దిసేపు అయితే మనకి ఫిల్ చేసేటప్పుడు మనకి చూడొచ్చు మనం విజువల్స్లో. ఈ రెండింటిని బర్న్ చేస్తే గ్యాస్ రిలీజ్ అవుతుంది ఆ సిలిండర్స్లోంచి. ఎలా అయితే మనం వంట గ్యాస్ రిలీజ్ చేస్తామో అలా దీంట్లోంచి గ్యాస్ రిలీజ్ అవుతుంది. ఆ గ్యాస్ ఈ బెలూన్లోకి వెళ్ళి అది ఫిల్ అవుతుంది. ఈ గ్యాస్ని దాని లోపలికి పంపించడానికి లెట్ మీ షో దిస్ వన్. మీరు చూస్తున్నారు కదా ఈ ఫ్యాన్ ఉంటుంది. సో ఈ ఫ్యాన్ తోటి గ్యాస్ దీంట్లో ఫిల్ చేస్తారనమాట. సో ఫిల్ అయిన తర్వాత బెలూన్ మెల్లిగా దానికి అది అప్ అవుతుంది. అప్ అయిన తర్వాత కంప్లీట్గా వర్టికల్గా అయిపోతుంది.
దాని తర్వాత వాళ్ళు టెంపరేచర్ని మెయింటైన్ చేస్తూ బలూన్ని పైకి తీసుకెళ్తారు. అదంతా కూడా నేను మీకు ఇప్పుడు చూపించబోతున్నాను. గోప్రో కెమెరాని ఫిక్స్ చేశారు ఇక్కడ డేవిడ్. మనం చూడొచ్చు ఇది మంచి వ్యూ ఇస్తుంది. అంటే పైకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి విజువల్ కోసం కంటెంట్ కోసం వాళ్ళు వాడతారు దీన్ని. సో ఈ బలూన్ ఇక్కడ అంటే ఈ షేప్కి వచ్చిన తర్వాత ఇక్కడ ఉంటుంది. సో అది ఫిల్ అయిన తర్వాత ఓపెన్ అయ్యి కరెక్ట్గా మనకి విజువల్ని ఇస్తుంది. గోప్రో ఫిక్స్ చేశారు ఇక్కడ. Hey, Red Bull cheers. You get wings now. Of course, you are giving me the wing. సో ప్రస్తుతం నేను బలూన్లో ఉన్నాను. బలూన్స్ ఎలా నింపుతారో మనకు తెలుసు, బట్ ఈ బలూన్ని మాత్రం ఒక పెద్ద ఫ్యాన్తో నింపుతున్నారు. సో దీని తర్వాత దీంట్లో గ్యాస్ నింపుతారు. చూద్దాం అది కూడా ఎలా నింపుతారు. దీంట్లో హాట్ ఎయిర్ నింపుతున్నారు. ఇప్పుడు వరకు నేను లోపల నుంచి నింపాను కదా, ఈ కోల్డ్ ఎయిర్. ఇప్పుడు హాట్ ఎయిర్ ప్రొపైన్ గ్యాస్ నింపుతూ ఉన్నారు. మనం చూస్తున్నాం కదా ఈ బర్నర్స్ తోటి ఆ సిలిండర్లోంచి గ్యాస్ బర్న్ చేసి లోపలికి ఆ గ్యాస్ని పంపిస్తారు. సో లోపల ఉన్నటువంటి కూల్ ఎయిర్ బయటకు వచ్చేస్తుంది, హాట్ ఎయిర్ లోపలికి వెళ్తుంది. హాట్ ఎయిర్ లోపలికి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్గా అది లిఫ్ట్ అవుతుంది. మనం చూడొచ్చు బలూన్ పైకి లేకుతున్నటువంటి దృశ్యాన్ని మనం చూస్తున్నాం. మనం ఫ్లై అవ్వబోతూ ఉన్నాం. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్. ఇంతకుముందు పారాగ్లైడింగ్ చేశాను కానీ ఎప్పుడు హాట్ ఎయిర్ బెలూన్లో ట్రావెల్ చేయలేదు. ఫింగర్ నాటింగ్. ఆల్మోస్ట్ 50 feet పైకి వచ్చేసాం. ఐఎమ్ ఎక్సైటెడ్. సో మనం చూడొచ్చు ఇట్స్ బ్యూటిఫుల్ సన్సెట్, బ్యూటిఫుల్ ఈవినింగ్. దాదాపు చాలా పైకి వచ్చేసాం. హౌ మెనీ ఫీట్ ఇట్ వుడ్ బి ప్రాబబ్లీ? This is our యా మనం ఇక్కడ చూడొచ్చు direction, speed in kmh, ఓకే, altitude and up and down, minus my 1 meter per second at the moment. ఓకే. సో ప్రస్తుతం మనం 300 అడుగుల పైకి వచ్చాము. చూస్తున్నటువంటి మీటర్ ఉంది కదా, ఈ మీటర్ మనకి ఆల్టిట్యూడ్ ని చూపిస్తుంది. దిస్ ఈజ్ ఫ్రమ్ మనం ఈ ఆల్టిట్యూడ్ ని చూడొచ్చు కదా, 3001 feet. దాదాపు 3000 అడుగుల సముద్ర మట్టం నుంచి. అంటే ఆల్రెడీ మనము అరకు వ్యాలీ ఆల్రెడీ ఒక 2000 పైన సీ లెవెల్కి ఎత్తు ఉంటుంది. దాంతో కలిపి ఈ మెజర్మెంట్. సో ప్రస్తుతం మనం దాదాపు 300-400 అడుగుల ఎత్తులో ఉన్నాము. సో ఆల్మోస్ట్ ఇది దాదాపు 3000 అడుగుల వరకు, 3000 అడుగుల వరకు ఎగరగలదు. డిపెండ్స్ ఆన్ ది ఫ్యూయల్. ప్రొపైన్ గ్యాస్ని దీంట్లో ఫిల్ చేస్తున్నారు. ప్రస్తుతం మనం బ్యూటిఫుల్ సన్సెట్, బ్యూటిఫుల్ ఈవినింగ్. ఇంత అందమైన ఈవినింగ్ని నేను ఎప్పుడు చూడలేదు. చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఇంత ఎత్తులో ట్రావెల్ చేయడం, ఇంత పైనుంచి అరకుని చూడడం ఇది నాకు మొదటిసారి. పారాగ్లైడింగ్ చేశాను కానీ ఎప్పుడు నేను హాట్ ఎయిర్ బెలూన్లో ట్రావెల్ చేయలేదు. సో సరీన్, సో కూల్. అరకు ఇంత అందంగా, ఇంత ఆకర్షణీయంగా ఉంటుందని హాట్ ఎయిర్ బెలూన్ ఎక్కితేనే తెలుస్తుంది. ఇంత బ్యూటిఫుల్ ఈవినింగ్ కూడా నేను ఎప్పుడు గడపలేదు. మన పక్కనే మరొక హాట్ ఎయిర్ బెలూన్ ట్రావెల్ చేస్తుంది. మనం చూడొచ్చు దాంట్లో 3 ట్రావెల్స్ ఉన్నారు. సో 5 to 6 మెంబర్స్ వరకు ట్రావెల్ చేసే, మ్యాక్సిమం 6 మెంబర్స్ని క్యారీ చేసే హాట్ ఎయిర్ బెలూన్స్ ఉంటాయి. సో ప్రస్తుతం మనం ఉన్నటువంటి బెలూన్లో 4 మెంబర్స్ని అకామిడేట్ చేయొచ్చు. దాదాపు 1500 అడుగుల పైకి వచ్చాము. చాలా చిన్నగా కనపడుతున్నాయి కింద ఉన్నటువంటి వెహికల్స్ కానీ జంతువులు కానీ. నా కింద ఉన్నటువంటి బెలూన్ కూడా చాలా చిన్నగా కనపడుతుంది. సో దాదాపు 1500 అడుగులు ఎత్తు అంటే టూ హై. అండ్ ఇంత హైట్లో ఇంత స్లోగా ట్రావెల్ చేయడం అనేది ఒక మంచి అనుభూతి అని చెప్పుకోవచ్చు. ఈ పంట పొలాల్ని మనం చూడవచ్చు. అరకు స్టెప్ ఫార్మింగ్ చేస్తూ ఉంటారు. మనం చూస్తున్నాం కదా, ఒకదాని కింద ఒకటి అందంగా కట్టినటువంటి మడులను మనం చూడొచ్చు. అరకుకి ఉన్నటువంటి ఒక బ్యూటిఫుల్ అడ్వాంటేజ్ ఏంటంటే చుట్టూ కొండలు ఉంటాయి. ఇదే ఈవెంట్, ఈ హాట్ ఎయిర్ బెలూన్
ఈవెంట్ని రాజస్థాన్లో కూడా చేస్తారు, కానీ అక్కడ చుట్టూ కొండలు ఉండవు. సో ఓపెన్ స్పేస్ ఉంటుంది, కొంచెం విండ్ అన్ఎక్స్పెక్టెడ్గా విండ్ వస్తూ ఉంటుంది, హెవీ విండ్ ఉండే అవకాశం ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి చుట్టూ మనం చూడవచ్చు అందమైన కొండల్ని, ఎత్తైన కొండల్ని, అరకు వ్యాలీ అంటాం కదా, ఆ కొండల మధ్యలో ఉన్నటువంటి అరకు వ్యాలీలో మంచి కండిషన్ ఉంటుంది వీళ్ళకి. సో ఒకసారి నేను బర్నర్ని ఆన్ చేసి చూస్తాను. ఇట్ ఈస్ ఆఫ్ 3000 హార్స్ పవర్, రైట్? సో 3000 హార్స్ పవర్ అంటే 6000 హార్స్ పవర్, 6000 హెచ్పి అంటే హౌ మచ్ పవర్ ఇట్ క్యారీస్ యూ కెన్ ఇమాజిన్. జస్ట్ నేను ఒకసారి ట్రై చేస్తున్నాను 3000 హార్స్ పవర్ ఎలా ఉంటుందో. That's amazing experience. So Oh my God, we're so high. యా మనం చూడొచ్చు ఈ మలేషియన్ ఫ్లాగ్ మనం చూడొచ్చు. దిస్ ఈ బలూన్ మలేషియా కంట్రీని రిప్రజెంట్ చేస్తుంది. సో టెల్ మీ డేవిడ్, హౌ గుడ్ ఇట్ ఈస్, ద వెదర్ ఆర్ ది కండిషన్, హౌ ద పొటెన్షియల్ ఇన్ అరకు? The Araku Valley has a micro system, weather system. Means in the morning we have a still foggy times, and after the fog we can start, and then we have a clearly air. Yeah. Okay. And in the evening, if you see it, it's almost a bit foggy. It's a bit dusty. It's a bit, that's kind of pollution in India at all. So that's therefore the evening flights are also nice, but the view is not that beautiful. Yeah. And we are nearly standing. Yeah. Yeah, that's one notch. 3 kilometers. 3 kilometers per hour, nothing. సో డేవిడ్ చెప్తున్నా, మనకి మీటర్ కూడా చెప్తూ ఉంది. సో మనం 5000 ఫీట్ పైన ఉన్నాం, అరౌండ్ 3 కిలోమీటర్స్ అంటే భూమి నుంచి 3 కిలోమీటర్ల పైకి వచ్చాం. యూ కెన్ ఇమాజిన్ ఎంత అద్భుతంగా ఉంటుందో ఇక్కడ నుంచి ఈ ఫీలింగ్ అనేది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ అనుభవించి తీరాల్సింది, చెప్తే అర్థం కాదు ఇది. దాదాపు మనం 6000 అడుగుల పైకి వచ్చాము. స్టడీగా చాలాసేపు ఉన్నాం 6000 అడుగుల పైన, చాలా ఎంజాయ్ చేసాం వ్యూని. సో వీఆర్ గెటింగ్ డౌన్ నౌ. మనం చూడొచ్చు 5500 ఫీట్కి కిందికి వచ్చాం. మనం కిందికి వెళ్తున్నాం తెలుసుకోవడానికి ఒకసారి ఇట్లా చెయ్యి కిందికి పెడితే ఈ ఎయిర్ అనేది మనకి పైకి తగులుతుంటుంది. మనం కిందికి ఫాలో అయ్యేటప్పుడు ఎలా ఉంటుంది ఫీలింగ్ అలా మనకు తెలియదు, బట్ అంటే యాక్చువల్గా మన కిందికి వెళ్తున్న విషయం తెలియదు. బట్ యూనో ప్రెషర్ బిల్డప్ అయిన తర్వాత మన చెవులు ఏదైతే ఫ్లైట్లో కానీ లేదంటే ఎక్కువ హైట్స్కి వెళ్ళినప్పుడు మన చెవులు మూసుకుపోతాయి కదా, సో ఆ రకంగా ప్రెషర్ బిల్డ్ అవుతుంది. సో ఒక్కసారి మనం చూస్తున్నాం కదా, ఇదంతా ఫాగ్ ఏదైతే మనకి చుట్టూ కనబడుతుందో ఇది మనం మంచనో లేదంటే అద్భుతమైన వ్యూ అని అనుకుంటున్నాం, కానీ బికాస్ ఆఫ్ పొల్యూషన్, మన ఇండియన్ పొల్యూషన్ వల్ల ఈ వైట్ ఫాగ్ మనకు కనబడుతుంది కదా, అదంతా ఫామ్ అయింది. పైకి వెళ్ళే కొద్దికి ఆ క్లియరెన్స్ అనేది ఇంకా పెరుగుతుంది. ప్రస్తుతం మనం ల్యాండ్ అవుతూ ఉన్నాం. ఎప్పుడు కూడా స్మూత్ ల్యాండింగ్ అనేది ఉండదు, ఎందుకంటే అన్ఈవెన్ గా ఉంటుంది గ్రౌండ్ అనేది. సో హోప్ ఫర్ ది స్మూత్ ల్యాండింగ్. రెడీ, వీఆర్ జస్ట్ ల్యాండింగ్. సో మనం ల్యాండ్ అయ్యాం, చాలా స్మూత్ ల్యాండింగ్ ఇచ్చారు డేవిడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ది స్మూత్ ల్యాండింగ్. సో చాలా స్మూత్ సో చాలా స్మూత్ ల్యాండింగ్ అని చెప్పుకోవాలి ఇది. వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. కింద నుంచి కాదు, పైనుంచి అరకుని చూడాలి. అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఇది. ప్రతి ఒక్కరూ ఈ ఎక్స్పీరియన్స్ పొందాలని కోరుకుందాం. ప్రతి సంవత్సరం పర్యాటక శాఖ మరిన్ని రోజులు పెంచి, 3 రోజులు కాకుండా ఇంకొన్ని రోజులు పెంచి ఈ ఈవెంట్ని కండక్ట్ చేస్తే మరికొంతమంది ఎక్కువ మంది ఈవెంట్లో పార్టిసిపేట్ చేసి ఈ అనుభూతిని పొందుతారు. మార్నింగ్ టైంలోనే కాదు, ఈవినింగ్ టైంలో కూడా బలూన్ ఫెస్టివల్ అద్భుతంగా ఆకట్టుకుంటోంది. ట్యాథరింగ్ అంటే బలూన్ని కట్టేసి ఇక్కడ ఎగరేస్తూ ఉంటారు, లైట్స్తో గ్లో చేస్తూ ఉంటారు. ఒకసారి లోపలికి వెళ్ళి ఆ ఎక్స్పీరియన్స్ ఏంటో మీకు చూపిస్తాను. ఈ థ్రెడ్స్తో దీన్ని కట్టేది, రోప్స్తో కట్టేస్తారు, 3 కార్లకి హ్యాంగ్ చేస్తారు. ఎక్కడికి వెళ్లకుండా ఇక్కడే ఉంటాయన్నమాట. సో ఇందులోనే ఉండి కాసేపు బర్న్ చేస్తూ ఉంటారు.
బర్న్ చేసిన తర్వాత వేడి గాలి వల్ల పైకి వస్తుంది, కాసేపు ఈ రోప్స్ వల్ల ఇలాగే హోల్డ్ అవుతుంది, దాని తర్వాత చల్లబడి మళ్ళీ కిందకి వెళ్తుంది. సో అది టాథరింగ్. సో ఆ గ్లోయింగ్ చూసే వాళ్ళకి చాలా అద్భుతమైన దృశ్యాన్ని ఇస్తుంది. సో చూస్తున్నారు కదా పైన గ్లో అవుతుంది. ఆ గ్యాస్ బర్న్ చేసినప్పుడు చుట్టూ ఉండే చీకటిని చీల్చుకుంటూ అద్భుతమైన దృశ్యాన్ని ఆవిష్కరిస్తుంది. ఇది ఒక్క బెలూన్ కాదు, చుట్టూ దాదాపు ఒక 7-8 బెలూన్స్ ఉన్నాయి. వీక్షకుల కోసం బ్యారికేడ్స్ ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేయడం వల్ల వాళ్ళు చుట్టూ ఉండి అద్భుతాన్ని వీక్షిస్తున్నారు. సో ఇది టాథరింగ్ అంటే. సో ఈ టాథరింగ్ లో భాగంగా కాసేపు పైనుంచి కిందికి తీసుకొస్తారు. థ్యాంక్ యూ అటోరీ. ఓకే. ఒక్కసారిగా అన్ని బర్న్ అయితే ఎంత అద్భుతంగా ఉంటుందో చూసాం కదా. అది చుట్టూ ఉన్న వాళ్ళ కేరింతలు, అరుపులు, మోతలు ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు పర్యాటకులు. సో ఈ 3 రోజులు ఈ అరకు బెలూన్ ఫెస్టివల్ అద్భుతంగా సాగింది. ఈ రోజు మొత్తం మీకు అరకు బెలూన్ ఫెస్టివల్ పైనుంచి ఏ విధంగా ఉంటుంది, అరకు పైనుంచి చూస్తే ఏ విధంగా ఉంటుందో చూపించాను. అండ్ హాట్ ఎయిర్ బెలూన్ యాత్ర ఎలా ఉంటుందో చూపించాను. కానీ ఎవరో ఒకరు చూపిస్తేనో చెప్తేనో తెలిసే అనుభూతి కాదు ఇది. ఖచ్చితంగా ఎవరికి వాళ్ళు వాళ్ళ కళ్ళతో చూడాలి, వాళ్ళ శరీరంతో అనుభవించాలి, అయితే కానీ తెలియదు ఈ అనుభవం. సో ఇలాంటి బలూన్ ఫెస్టివల్ ప్రతి సంవత్సరం పర్యాటక శాఖ నిర్వహించాలని కోరుకుందాం. 3 రోజులు కాదు, వారం రోజులు నిర్వహిస్తే వచ్చేవాళ్ళు దాదాపు అందరూ కూడా ఎంజాయ్ చేస్తారు. సో ఆ దిశగా పర్యాటక శాఖ అరకుని మరింత ముందుకు తీసుకెళ్తుందని కోరుకుందాం. థ్యాంక్ యూ.